హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సంధ్యాస్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనసుకి ప్రశాంతత కావాలంటే ప్రకృతిలోకి వెళ్ళాలి అంటారు అందరూ. కానీ నేను మాత్రం ఒక్కసారి అలా రాజమండ్రి గోదావరి గట్టు మీద నడిస్తే చాలు అంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, గోదావరి గట్టు తీరం వెంబడి పుష్కర పనులు అయితే చాలా శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరమే పుష్కరాలు కదా. సాయంత్రం గోదావరి గట్టు మీద ఒక కప్పు టీ తాగుతూ కూర్చుంటే టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదండి. అలా అలల మధ్య వచ్చే శబ్దం, చల్లని గాలి, చుట్టూ చిన్న చిన్న పిల్లల కేరింతలు, అందరి మాటలు ఇవన్నీ కలిసి ప్రతి రోజున ఒక చిన్న పండుగలా మార్చేస్తాయి. ప్రతి ఊరికి ఒక ప్రత్యేకత ఉంటుంది, కానీ మన రాజమండ్రికి గోదావరి ఒక ప్రత్యేకత. ఇక్కడ పుట్టిన వాళ్ళకైనా, ఒక్కసారి వచ్చి వెళ్ళిన వాళ్ళకైనా ఈ ఊరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈరోజు నేను మీకు ఒక ఆధ్యాత్మిక క్షేత్రమైన కోటిలింగాల రేవుని చూపించిపోతున్నాను. అది కూడా ఈ సాయం సంధ్యం వేళ. ఎందుకంటే ఈ టైంలో ఆ గోదావరి అందాలనేవి అసలు వర్ణించడానికి కూడా వీలు లేనిదండి. అందుకే ఈ టైంలో చూపిస్తున్నాను మీకు. రాజమండ్రి అంటే ముందుగా గుర్తొచ్చేది మహాగోదావరి. ఆ గోదావరి ఒడ్డున ఎన్నో పవిత్ర ఘాట్లు ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రసిద్ధి చెందింది ఈ కోటిలింగాల రేవు. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి గోదావరి స్నానం చేసి సమీపంలోని దేవాలయాలను దర్శించుకుంటారు. కోటిలింగాలు అనే పేరును కూడా ఒక ప్రత్యేకమైన విశ్వాసం ఉంది. పురాణాల ప్రకారం అయితే ఈ ప్రాంతంలో ఒకప్పుడు కోటి శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉండేవంట. కాలక్రమేణా గోదావరి వరదలు కానీ, గోదావరి ప్రవాహం వల్ల కానీ వాటిలో చాలా వరకు నదిలో కలిసిపోయాయని చెబుతుంటారు. అందుకే ఈ ప్రదేశానికి కోటిలింగాల రేవు అని పేరు వచ్చిందని స్థానికులు విశ్వసిస్తారు. ముఖ్యంగా ఈ కోటిలింగాల రేవు పొడవు 1.5 కిలోమీటర్లండి. నేను దీన్ని ఉదయం వేళ చూపించవచ్చు, కానీ రాత్రిపూట దీని అందమే వేరు. అందుకే ప్రత్యేకంగా నేను రాత్రిపూట వచ్చి దీన్ని చూపిస్తున్నాను. హిందూ సాంప్రదాయం ప్రకారం పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని, దానితో పాటు పుణ్యాలు కలుగుతాయని, పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే అమావాస్య రోజున కానీ, పౌర్ణమికి కానీ, కార్తీక మాసంలో కానీ, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో కానీ వేలాది మంది స్థానికులు ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే గోదావరి పుష్కరాల సమయంలో కోటిలింగాల రేవు భక్తులతో కిటకిటలాడిపోతుందండి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది యాత్రికులు ఇక్కడికి వచ్చి గోదావరిలో స్నానం చేసి పితృతర్పణాలు, పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఇక్కడ పితృతర్పణాలు చేస్తూ ఉంటారండి. చాలా ప్రసిద్ధి అది కోటిలింగాల రేవు దానికి మాత్రం. ఆ సమయంలో ఈ ప్రాంతం ఆధ్యాత్మిక శోభతో ఎంతో వైభవంగా కనిపిస్తుంది. ఆధ్యాత్మికత మాత్రమే కాదు, ప్రకృతి అందాల పరంగా కూడా కోటిలింగాల రేవు ఎంతో ప్రత్యేకమైంది. చూస్తున్నారు కదా మీరే, చుట్టూ గోదావరి ఈ టైంలో ఎంత అందంగా కనిపిస్తుందనేది. సాయంత్రం వేళ కనిపించే అందమైన దృశ్యాలు ప్రతి ఒక్కరినే ఆకట్టుకుంటాయి. ప్రశాంతంగా ప్రవహించే గోదావరి, చల్లని గాలి ఈ ప్రాంతాన్ని మరింత ఆహ్లాదపరంగా మారుస్తాయండి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ప్రతి శనివారం రాత్రిపూట పాత సినిమాలు వేస్తూ ఉంటారంట. దానికోసం ఇక్కడ ఒక పెద్ద తెరను కూడా ఏర్పాటు చేశారు. ఎంతో బాగుంది కదండి ఈ ఐడియా. అందరూ ఇక్కడ కూర్చొని ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ ఆ పాత సినిమాలు చూస్తూ అబ్బబ్బబ్బా, అది ప్రత్యేకంగా అనుభవిస్తేనే కానీ ఆ ఎంజాయ్మెంట్ చెప్పలేము. ఇక్కడ పుష్కర పనులు కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పుష్కరాలకు సంబంధించి ఈ కోటిలింగాల రేవుని సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఇదేనండి కోటిలింగాల రేవుని మీకు చూపించాను. మీకు నచ్చితే కనుక ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వగలరు. అలాగే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.